హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సో ఈరోజు మండే. సో మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. సో 200 SMA దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ అయితే వెళ్తుంది. బట్ ఈరోజు నేను సిపిఆర్ చెక్ చేసుకుంటే మనకి అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినా, క్యాండిల్స్ మాత్రం సిపిఆర్ బిలో ఫామ్ అయినాయి. సో నేను అందుకే వెయిట్ చేశాను. సో నా ఆపర్చునిటీ కోసం. సో 25,200 పుట్ అయితే నేను తీసుకున్నాను. 140 దగ్గర అయితే నేను బై చేశాను. సో స్టాప్ లాస్ వచ్చేసి 20 పాయింట్స్కి అయితే నేను స్టాప్ లాస్ ఇచ్చాను. సో హెవీగా ఉండింది స్టాప్ లాస్. సో నాకు వేరే ఆప్షన్ లేకుండే. సో అందుకే 20 పాయింట్స్ అయితే ఇచ్చేసాను స్టాప్ లాస్. సో ఇప్పుడైతే నేను చూద్దాం ఈ ట్రేడ్ మనకి ప్రాఫిట్ ఇస్తుందా, లాస్ ఇస్తుందా. సో ప్రస్తుతం అయితే 200 ప్రాఫిట్లో ఉన్నాను. ఓకేనా. సో ఇక్కడ చూస్తే క్రాస్ ఓవర్ అయితే జరిగింది 20 SMA 50 SMA. సో అలాగే 200 SMA, అలాగే సపోర్ట్ కూడా బ్రేక్ చేసింది. మళ్ళీ నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అక్కడ వరకు వెళ్తుందా లేదా వెయిట్ చేద్దాం. సో మార్కెట్ అయితే అక్కడ రిజెక్షన్ ఎదుర్కొంటుంది ప్రీవియస్ డే లో దగ్గర. చూద్దాం. నేనైతే స్టాప్ లాస్కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. సో ఇప్పుడైతే 500 రూపీస్ ప్రాఫిట్లో ఉంది ఫ్రెండ్స్. సో స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నాకు ఈ ట్రేడ్లో వచ్చేసేసి, ఈ ట్రేడ్లో 1890 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది. సో 1890 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది ఈ ట్రేడ్లో. సో నేను స్టాప్ లాస్ ఎక్కువ ఉన్నింది, ట్రై చేయకూడదు. బట్ 200 SMA బ్రేక్ చేసింది కదా అని నేను ట్రై చేశాను. సో ఇట్స్ ఓకే. మీకు ఇప్పుడు నేను స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎందుకు ట్రేడ్ ప్లాన్ చేశాను అనేది. ఓకేనా, క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ ఉంది మార్కెట్. సో ఈరోజు వచ్చేసి 25,174 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ నుంచి అప్ మూవ్ అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ అయితే తీసుకుంది. సో 200 SMA దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకుని మార్కెట్ అయితే అప్ వెళ్ళింది. సో నేను కూడా అప్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని 2 రెడ్ క్యాండిల్స్ అయితే క్రియేట్ చేసిందనమాట. సో ఎప్పుడైతే 200 SMA బ్రేక్ చేసిందో, సో అలాగే నేను 20 SMA 50 SMA కూడా చెక్ చేసుకున్నాను. సో ఇవి ప్యారలల్గా మూవ్ అయ్యాయి. సో అందుకోసమే నేను ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను అనమాట. సో ఇవి రెండు ప్యారలల్గా మూవ్ అయ్యాయి అనమాట. సో మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో సో 9:15కి ఈ పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఈరోజు అసెండింగ్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది. సో ఈరోజు అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయితే నార్మల్గా ఏం జరుగుతుందంటే, అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు క్యాండిల్స్ సిపిఆర్ పైన ఫామ్ అయితే మనం సిఈ ఛాన్సెస్ కోసం చూస్తామన్నమాట. సో ఒకవేళ సిపిఆర్ కింద ఫామ్ అయితే, సో ఇది ఒక ట్రెండ్ రివర్సల్ ఇండికేషన్ అనమాట. సిపిఆర్ ఇండికేటర్ ద్వారా మనకి ఇది ఒక ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ అనమాట.
సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి ఈ సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని డౌన్ అవుతుంటే మనం పిఈ ఛాన్సెస్ కోసం చూస్తాము. సో నేను అదేవిధంగా వెంటనే అయితే ట్రై చేయలేదు, నాకు కన్ఫర్మేషన్ కోసం నేను చెక్ చేసుకున్నాను. సో నా ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి 20 SMA 50 SMA అనేవి ప్యారలల్గా మూవ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకున్నాను. సో ఈ రెండు కూడా ప్యారలల్గా మూవ్ అయినాయి. సో మనకి అసెండింగ్ సిపిఆర్ ఒకటి ఫెయిల్ అయింది. సో 20 SMA 50 SMA కన్ఫర్మ్ అయింది, ఇది డౌన్ వెళ్తుంది అని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేసింది. సో ఆ తర్వాత నేను వెయిట్ చేశాను సపోర్ట్ దగ్గర. సో సపోర్ట్ కూడా బ్రేక్ చేసేసింది, అలాగే 200 SMA కూడా బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే 200 SMA సపోర్ట్ బ్రేక్ చేసిందో ఇక్కడ నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేశాను, ఇక్కడ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేశాను. సో మార్కెట్ కానీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ అయితే మూవ్ అయింది, నా స్టాప్ లాస్ని ఇచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందే. సో బేసిక్గా నేను ప్రతిసారి స్ట్రాటజీ ప్రకారం స్టిక్ అయి వెళ్తాను, ఈరోజు కూడా అలానే వెళ్ళాను. సో బేసిక్గా మనకి ఆ 20 SMA 50 SMA ప్యారలల్గా మూవ్ అవుతున్నప్పుడు మనకి మంచి మూవ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైందంటే 200 SMA అనేది పైన ఉండాలి, కానీ ఇది కింద ఫామ్ అయిందనమాట. సో అది గమనించలేదు నేను. అలాగే 200 SMA పైన కూడా నేను తీసుకోలేదు, బ్రేక్ అయినాకే ప్లాన్ చేశాను, కానీ అక్కడి నుంచే సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే పైకి అయితే వెళ్ళింది. సో 200 SMA ఒకవేళ, సో ఇది ఎప్పుడు నేను గమనించలేదు, సో ఇప్పుడే గమనిస్తున్నాను. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే 200 SMA 20 SMA 50 SMA అనేవి పైన క్యాండిల్స్ ఉంటే మనకి అప్ మూవ్, లేదు 200 SMA 50 SMA 200 SMA పైన ఉండి 20 SMA 50 SMA కింద క్యాండిల్స్ ఉంటే డౌన్ మూవ్ అనుకుంటాము. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 20 SMA 200 SMA బిలో క్యాండిల్స్ అనేవి ఉన్నాయి. సో బిలో ఉన్నా కూడా నేను ట్రై చేయను. సో ఎప్పుడైతే 200 SMA బ్రేక్ అయిందో అక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేయడం జరిగింది. బట్ అక్కడి నుంచే మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది. కానీ చూడండి, బాగా గమనించండి, ఈరోజు అంతా గమనిస్తే మార్కెట్ ఇక్కడిక్కడే ఈ పాయింట్లోనే మార్కెట్ అనేది ఉండిపోయింది. 2 తర్వాత 230కి కొంచెం మూవ్ అయితే ఇచ్చింది, కానీ మళ్ళీ సిపిఆర్ దగ్గర నుంచి రియాక్షన్ అయితే తీసుకుంది. సో అందువల్ల ఈ ట్రాప్ జోన్లో పడిపోయాను అనమాట. సో ఇంకా వెయిట్ చేయాల్సింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు నేను తొందరగానే ఎంట్రీ తీసుకోవడం వల్ల ఈరోజు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఈరోజు 1890 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈరోజు నేను లాస్ ఫేస్ చేస్తాను. సో నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ జరగకుండా చెక్ చేసుకుంటాను. సో 20 SMA 50 SMA 200 SMA ఈ విధంగా 3 ఉన్నప్పుడు మనం సిఈ బై చేయాలి. ఓకేనా, 20 SMA 50 SMA ఇట్లా డౌన్లో ఉన్నప్పుడు 200 SMA అనేది ఇలా పైకి వెళ్ళి ఇలా వస్తుందన్నమాట. సో అప్పుడు మనం పీ ఛాన్సెస్ కోసం చూడాలి. సో నేను ఏం చేశానంటే కొంచెం వెయిట్ చేయాల్సింది, ఇక్కడ బ్రేక్అవుట్ 200 SMA క్రాస్ ఓవర్ జరిగేంత వరకు వెయిట్ చేయాల్సింది. నేను ఏం చేశానంటే 20 SMA 50 SMA క్రాస్ ఓవర్ జరిగింది కదా, కనీసం S2 వరకు వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ నుంచే సపోర్ట్ చేసుకుంది, ప్రీవియస్ డే హై నుంచే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చేసిన మిస్టేక్. సో ఈరోజు మిస్టేక్ చేయడం వల్ల నేను 1800 రూపీస్ అయితే నేను లాస్ అయితే ఫేస్ చేశాను. సో ఇట్స్ ఓకే. చూడండి, నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నా ట్రేడింగ్ గురించి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు ఇవ్వండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. సో నాకు చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు, నేను దాన్ని తీసుకుంటున్నాను. సో చాలామంది మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారు, మీరు స్టాప్ లాస్ ఎక్కువ పెడుతున్నారని నాకు సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా దాన్ని మార్చుకుంటాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను స్టాప్ లాస్ అనేది తగ్గించుకుంటాను. సో ఎక్కువ స్టాప్ లాస్ పెట్టడం వల్లే నాకు లాస్ వస్తుందని ఒక ఫ్రెండ్ అయితే మనకు సజెషన్ చేశారు, మనకి కామెంట్లో చెప్పారు. సో నేను దాన్ని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం స్టాప్ లాస్ తక్కువ ఉండే విధంగా నేను ట్రై చేస్తాను. నేను స్ట్రాటజీ ప్రకారమే స్టాప్ లాస్ అనేది తీసుకుంటున్నాను. బట్ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల నేను లాస్ అయ్యాను ప్రీవియస్ వీడియోస్లో. సో ఇప్పుడు మీరు చెప్పింది కూడా నేను కన్సిడర్ చేస్తాను. సో స్టాప్ లాస్ అనేది తక్కువ పెట్టుకుంటాను. అలాగే నేను స్ట్రాటజీ ప్రకారమే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కడ కూడా మిస్టేక్ అయితే చేయడం లేదు. కేవలం ఓవర్ ట్రేడింగ్స్ అంటే ఎప్పుడన్నా 700 రూపీస్ లాస్ వచ్చినప్పుడు, సో ఇంకా మనకి ఛాన్స్ ఉంది కదా అని ఇంకొక ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను లాస్ ఎక్కువ ఫేస్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. సో అవన్నీ నేను క్లియర్ చేసుకుంటున్నాను కొద్దిగా. సో మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. అలాగే నా వీడియోస్ని చూస్తూ ఉండండి. సో మీరు ఇంకా ఏదైనా సజెషన్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. నా ట్రేడింగ్ని ఇంకా ఇంప్రూవ్ అనేది చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇంకా బిగినర్నే.
సో మీకు కూడా ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలన్నా ఈ విధంగా మీరు వెళ్ళండి అని చెప్పాలన్నా కూడా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్. థ్యాంక్ యూ.